ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో కలకలం రేగింది. హిజాబ్ ధరించి ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముస్లిం మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, కెమెరా కళ్లద్దాలతో ప్రవేశించడానికి ప్రయత్నించిన యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రామమందిరంలోకి ప్రవేశించిన ముస్లిం మహిళ తన ముఖానికి నీలిరంగు వస్త్రం కట్టుకుంది. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను ఎగ్జిట్ గేటు వద్ద సిబ్బంది అడ్డుకోగా వారితో గొడవకు దిగింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని రామజన్మభూమి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమె గురించి ఆరా తీయగా తన పేరు ఇరీమని చెప్పింది. తాను మహారాష్ట్ర నుంచి వచ్చానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమె కుటుంబం నేపథ్యం గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఓ యువకుడు కెమెరా కళ్లద్దాలు పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతడిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కూడా విచారణ సాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గుజరాత్కు చెందిన ఓ యువకుడు ఇలాగే కెమెరా కళ్లద్దాలతో ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 వారాల కిందట అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఓ ఆగంతుకుడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అయోధ్యలోని రామమందిరం వద్ద కూడా సెక్యూరిటీని పెంచారు. సీఆర్పీఎఫ్, ఏటీఎస్, యూపీ పోలీసులు సంయుక్తంగా భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. డ్రోన్ జామర్ వ్యవస్థలు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచిన భద్రతా సిబ్బంది ప్రతి ఒక్క భక్తుణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం మహిళ కెమెరా కళ్లద్దాలతో ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన యువకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.